సార్ మనకు కొంచెం ఉంటుంది మన సెంటిమెంట్ అనేది, పూర్వీకులు ఉంటారు, మన తాత ముత్తాతల పేర్లు పెట్టాలి అన్నది ఉంటుంటుంది. అలాంటి పేర్లు పెడితే పిల్లలకి ఎలాంటి ప్రభావం ఉంటుంది, లైఫ్ లో సక్సెస్ అవుతారా? అంటే మా తాత మంచిగా ఉండే అప్పుడు మంచిగా బ్రతికారు అన్న ఉద్దేశంతో మైండ్ లో పెట్టి పిల్లలకు పెట్టడం జరుగుతుంది. అలాగనే అగ్రెసివ్ కానివ్వండి లేక మెత్తతనం కానివ్వండి అలా ఉంటే ఇలా ఉంటారని పెడుతుంటారు. పూర్వీకులు పేర్లు పెట్టడం వల్ల పిల్లలకు ఎలాంటి యూస్, అసలు పెట్టాలనా వద్దా? అయితే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత పేర్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి. కొంతమంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే, మా ఫ్యామిలీలో ఫలానా పర్సన్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు పెట్టుకుందామా లేక సక్సెస్ అయిన వ్యక్తి పేరు పెట్టుకుందామని అనుకుంటారు. న్యూమరాలజీ మీకు ఏం చెప్తుంది అంటే, మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టారు, వాళ్ళ నక్షత్రం ఏంది, వాళ్ళ జాతకాన్ని పరిగణలోకి తీసుకొని పెట్టండి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. పూర్వీకుల పేర్ల కంటే కూడా, ఒకవేళ మీ ఫ్యామిలీలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారు, మీరు వాళ్ళ పేరు పెట్టాలనుకుంటారు, కానీ వాళ్ళ పేరు ఇక్కడ పుట్టిన అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కి యాంటీగా ఉంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. పేరు బాగా ఉండొచ్చు కానీ డేట్ ఆఫ్ బర్త్ కు మ్యాచ్ అవ్వాలి కదా. కాబట్టి బేసిక్ గా మీరు డేట్ ఆఫ్ బర్త్ అని అనాలిసిస్ చేయాలి. ఉదాహరణకి మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఒరవడి ఏంటి అంటే, జన్మ నక్షత్రం ఆధారంగా పేరు పెడతారండి. అంటే అబ్బాయి ఏ నక్షత్రంలో పుట్టాడు, ఈయన జాతకం ఎలా ఉంది అనేది పరిగణలోకి తీసుకోవాలి. ప్లస్ న్యూమరాలజీ నంబర్ ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. నక్షత్రంతో పాటు నేమ్ పవర్ కూడా, అంటే నంబర్ ఏ డేట్ లో పుట్టాడో ఆ డేట్ ని కూడా చూడాలి. ఉదాహరణకు ఒక అబ్బాయి విశాఖ నక్షత్రంలో పుట్టాడు, 10వ తేదీలో పుట్టాడు. విశాఖ నక్షత్రానికి సంబంధించిన పేర్లను పరిగణలోకి తీసుకోవాలి. 10వ తేదీకి సంబంధించిన లెటర్లు కూడా ఉంటాయి. అంటే న్యూమరాలజీలో 10వ తేదీ అంటే ఈ డేట్లలో పుట్టిన వ్యక్తులకి ఏ లెటర్తో కానీ, జే కానీ, ఐ కానీ, వై కానీ ఇటువంటి లెటర్లలో పెట్టినప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా కలిసి వస్తుంది. కొంతమంది పిల్లలకి మీరు చూడండి, పేర్లు పెట్టేటప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న పేర్లు పెట్టేశారు తల్లిదండ్రులు తెలియకుండా. ఆ పేర్లు పెట్టిన తర్వాతనే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. పేరు పెట్టక ముందంత వరకు కూడా చాలా బాగుంటారు. ఎప్పుడైతే పేరు పెట్టడం స్టార్ట్ చేస్తారో నెగిటివ్ ఇష్యూస్ ప్రారంభం అవుతాయి. పెట్టే ప్రతి పేరులో పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి. పెట్టే ప్రతి పేరులో అర్థవంతంగా ఉండాలి. పేరులో పవర్ ఉన్నప్పుడే ఆ వ్యక్తి లైఫ్ లో సక్సెస్ అవుతాడు. మీరు సొసైటీలో ఏ వ్యక్తినైనా గమనించండి, నేమ్ అండ్ ఫేమ్ వచ్చిందంటే దానికి మెయిన్ పేరు పవర్ఫుల్ గా ఉంటుంది. ఒక అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఒక సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఒక విరాట్ కోహ్లీ కావచ్చు, ఒక ఏఆర్ రెహమాన్ కావచ్చు, వాళ్ళ పలుకుబడితో పాటు పేరుని చూస్తున్నారు. పేరులో పవర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారండి. పేరులో పవర్ లేనప్పుడు మీ పిల్లల్ని మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చినా కూడా కనీసం నిలబెట్టుకోవాలి కదా. చాలా మంది పేదరికంలో పుట్టి ఉంటారు కానీ వాళ్ళ జీవితం చివరి దశకు అత్యున్నత స్థాయికి వెళ్తారు. కారణం ఏమిటి? వాళ్ళ తల్లిదండ్రులు ఒక మంచి పేరుని ఇచ్చి ఉంటారు. కొంతమంది సంపన్న కుటుంబంలో పుడతారు కానీ చనిపోయే నాటికి నార్మల్ గానే ఉండి చనిపోతారు. ఎప్పుడైతే మీ పిల్లల పేర్లలో గనక ఇటువంటి పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఉన్న పేర్లు ఉంటాయో 100% సక్సెస్ అవుతారు. కొంతమంది పిల్లలు గనక మీరు గమనించి చూస్తే చాలా టాలెంటెడ్ ఉంటారండి, కానీ అసలు సక్సెస్ కాదు. ప్రొఫెషన్ లో కానీ ఫైనాన్షియల్ గా కానీ చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు మనం గనక గమనిస్తే, అరే వీళ్ళు మన ముందే ఉన్నారు కదా, మన పిల్లలతో పాటే చాలా నార్మల్ స్థాయి నుంచి చదువుకున్నారు కదా, ఈ రోజు మనం ఎవరు ఊహించనంత పై స్థాయికి వెళ్ళారు. కారణం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు తెలుసో తెలియకో మంచి పేరు సెలెక్ట్ చేసి ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు మీ బిడ్డలకు ఇచ్చే నిజమైన ఆస్తి మీ పిల్లలకు పెట్టే పేరే అండి. పేర్లు చాలా జాగ్రత్తగా మనం పలకాలండి. ప్రతి పేర్లు ఒక వైబ్రేషన్. మీరు మైకల్ జాక్సన్ పేరు విన్నారనుకోండి, మీకు ఆ పేరు వినంగానే మీ శరీరం తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది, ఒక రిథమిక్ వెళ్ళిపోతుంది. చూడండి, మేము మైకల్ జాక్సన్ పేరు వినగానే, అంటే పేరు అనేది కూడా మన మైండ్ ని మొత్తం మార్చేస్తుందండి. మీరు రాముడు అనే పేరు వింటే ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది మీ బాడీలోకి. అదే మీరు రావణ అనే సౌండ్ వినగానే ఒకలాగా. అదే విధంగా సేమ్ ఇంతే. మనము చరిత్రను గమనించినా కూడా కొన్ని పేర్లు వింటే మన బాడీ ఒళ్ళు గగుర్లు పొడుస్తుందండి. ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఒక చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, ఒక చెగువీరా కావచ్చు. ఇటువంటి పేర్లు మీలో ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మీరు మరికొన్ని పేర్లు విన్నప్పుడు మీలో ఒక రకమైన భయానకమైన ఆలోచనలు వస్తాయి. ఒక హిట్లర్ కావచ్చు, ఒక కిమ్ కావచ్చు, ఇటువంటివన్నీ చాలా నెగిటివ్ పేర్లు అండి. కాబట్టి పేర్లలో వైబ్రేషన్స్ వెరీ వెరీ పవర్ఫుల్, మన బాడీ మీద పనిచేస్తాయండి వైబ్రేషన్. పేర్లో వైబ్రేషన్ మారినప్పుడే జీవితం మారుతుంది. చాలా మంది లైఫ్ మారాలని కోరుకుంటారండి. మీ పేర్లో వైబ్రేషన్ సౌండ్ మారనంత వరకు లైఫ్ మారే అవకాశమే లేదు. కాబట్టి తల్లిదండ్రులు నేమ్ డిసైడ్ చేసేటప్పుడు
మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టారు, ఇటువంటి వాళ్ళకు మేమేం చేస్తామంటే వాళ్ళ ఫ్యూచర్ లో వీళ్ళు ఫలానా ఎడ్యుకేషన్ లో రాణిస్తారు, ఎటువంటి ప్రొఫెషన్స్ ఉంటుంది, వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు, వీళ్ళు ఏం చదువుతారు అనేది క్లారిటీగా చార్ట్ వేసుకొని చూడడం జరుగుతుంది. అప్పుడు ఏ పేరు వస్తుందో మనకు ఒక 10-15 పేర్లు అన్ని క్యాలిక్యులేషన్ వేసుకొని పేర్లు కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళ పూర్వీకుల పేర్లు కూడా మ్యాచ్ అయ్యేటట్లు చూస్తాను. అదే విధంగా సర్నేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది మీరు ప్రొఫెసర్స్ కానివ్వండి, పర్సనల్ లో చాలా గ్రోత్ వచ్చిన వాళ్ళు, విఐపీలను మీరు గమనించండి, వాళ్ళ పేరు కంటే కూడాను వాళ్ళ ఇంటి పేరుతో చాలా బాగా సక్సెస్ అయ్యారు. కొన్ని ఇంటి పేర్లు చాలా పవర్ఫుల్ ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి, ఎక్కువగా కొంతమంది విఐపీలు, రాజకీయ నాయకులు ఇంటి పేర్లతో బాగా సక్సెస్ అవుతారు. వాళ్ళ పేరు కంటే కూడాను ఇంటి పేరే పవర్ఫుల్ అండి. కాబట్టి మీ ఇంటి పేర్లలో ఎటువంటి పవర్ ఉందో మీకు తెలియదు కదా, న్యూమరాలజీ ద్వారా చెక్ చేసినప్పుడు మనకు తెలుసుకోవచ్చు. కొంతమంది పేర్లు పెట్టేటప్పుడు అండి పేర్లలో నెగిటివ్ సౌండ్ వైబ్రేషన్ ఉంటుంది. ఉదాహరణకు పేర్లో వార్ అనే సౌండ్ కానివ్వండి, బ్యాడ్ అనే సౌండ్ కానివ్వండి, అదే విధంగా కిల్ అనే సౌండ్ కానివ్వండి, నిల్ అనే సౌండ్ కానివ్వండి, ఇటువంటివన్నీ హెల్త్ ఇష్యూస్ని ఇస్తాయి. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి హెల్త్ ఇష్యూస్ ఉంటున్నారంటే కారణం వాళ్ళ పేర్లలో నెగిటివ్ సౌండ్ ప్యాటర్న్. మనం ఒక పేరు పిలిచేటప్పుడు సౌండ్ ఫ్రీక్వెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మేము ప్రతి పేరుని సిస్టంలో చెక్ చేసినప్పుడు ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ రావాలి. ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ కన్నా నెగిటివ్ ఉంటుందనుకో, ఆ వైబ్రేషన్ ఆ వ్యక్తి బాడీ మీద పనిచేస్తుంది. కాబట్టి ప్రతి పేరులో సౌండ్ పాజిటివ్ గా ఉండాలి, పిలిచే పేర్లలో అర్థవంతంగా ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి నేమ్ అండ్ ఫేమ్ లో సక్సెస్ అవుతారు. ఏ వ్యక్తి అయినా మీరు గుర్తుపెట్టుకోండి, సక్సెస్ కావాలి అనుకుంటే టాలెంట్ ఉన్నా ఇంకా సక్సెస్ కావడం లేదంటే పేరు సరిగా ఉండదు. కాబట్టి మనం పిల్లలకి మంచి పేర్లను కనుక అందించగలిగితే వాళ్ళే లైఫ్లో 100% సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు మీ బిడ్డలకి అందించే నిజమైన ఆస్తి పేరు, నేమ్ అండ్ ఫేమ్. కాబట్టి మీ పిల్లలు బంగారు భవిష్యత్తును అందుకోవాలి, మంచి లైఫ్లోకి సక్సెస్ కావాలని కోరుకుంటే న్యూమరాలజీ ద్వారా ఒక్కసారి మీరు పేరు చెక్ చేయించుకోండి, 100% సక్సెస్ అవుతారు. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ బిడ్డలు ఆనందంగా, ఆరోగ్యంగా, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మీ పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.